జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు, అతని తమ్ముడు, అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే అతని తమ్ముడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి బైబిల్ చూడండి. యేసు ప్రభువును చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుల తమ్ముడు అనే వాక్యం ఎక్కడ ఉందో మనం చూద్దాం. చదువుతున్నాను చూడండి, గ్రహించండి. ఈ పెద్ద ఆయన చెప్పిన మాట ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయో. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను అని ఉంది. అంటే కుమారుని ఆత్మ ఉంది. కుమారుని ఆత్మ తమ్ముడు ఎలా అవుతాడండి? కుమారుని ఆత్మ అంటే యేసుప్రభుల వారు కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన ఆత్మ మనలోకి పంపాడని చెప్తుంది ఇక్కడ బైబిల్ సందర్భం. మరి ఇక్కడ అయ్యగారు చెప్పినట్టు లేదా ఈ పిడి సుందరరావు గారు చెప్పినట్టు ఎక్కడ ఉందండి అన్నదమ్ములని? కాబట్టి అయ్యగారు మరి ఇది గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక.